Hello everyone, I am Ravi Kumar. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సరీస్ యూనిక్. ఈరోజు మీరు ఇప్పుడు చూస్తున్నారు నేను డ్రా చేసిన గౌతమ్ బుద్ధ పిక్చర్ని. బుద్ధుడు అనగానే మనకు బాగా గుర్తొచ్చేది పీస్, శాంతి. ఒక డెవోషనల్ ఫీలింగ్ ఉంటుంది ఆయన ఫేస్లో, ఆయన ఆర్ట్లో. మీకు తెలుసా, బుద్ధుడి యొక్క అసలు పేరు సిద్ధార్థ గౌతమ. అలాగే ఇతను శాక్య వంశానికి చెందాడు కాబట్టి శాక్య మహర్షి అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు కాబట్టి, బౌద్ధ మతాన్ని వ్యాపింపచేశాడు, స్థాపించాడు కాబట్టి బౌద్ధులందరూ ఇతన్ని బుద్ధుడు అని పిలుస్తూ ఉంటారు. ఇతని యొక్క తల్లిదండ్రులు వచ్చేసి మహామాయ, శుద్ధోధనుడు. ఈయన పుట్టింది లుంబిని అనే ప్రాంతంలో పుట్టారు. ఈయన భార్య యశోధర. వీళ్ళిద్దరికీ రాహుల్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. బుద్ధుడి మరణం కుశీన్ నగరం అనే ప్రాంతంలో జరిగింది. ఆయన కుశీ నగరంలో నిర్యాణం చెందాడు. హెయిర్ డ్రా చేసేటప్పుడు నత్తల షెల్స్ని షేప్స్గా ఐడియల్గా డ్రా చేశాను. ఎందుకంటే ఒక కథ ప్రకారం ఇతను తపస్సు చేసేటప్పుడు ఆ వేడి హెడ్ నుంచి ఎక్కువ వస్తున్నప్పుడు ఈ నత్తలన్నీ అతని హెయిర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నట్టు, ఆ షెల్స్ రౌండ్గా ఉంటాయి కదా, అలా ఉండిపోయినట్టు కొన్ని పిక్చర్స్లో, మోడల్స్లో చూశాను అనమాట. ఆ ఇన్స్పిరేషన్స్తో నత్తల షెల్స్ని షేప్స్గా, ఐడియల్స్గా డ్రా చేశాను. డెవోషనల్ ఫీల్ కోసం ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్స్ని యూజ్ చేశాను. ఎనీవే, ఈ పిక్చర్ అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.